నేను చూడండి, నేను ఈ ఆపర్చునిటీ తీసుకుని ఇప్పుడే చెప్పేస్తున్నా. నా ప్రకారం ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్ అండి, స్టార్టింగ్ నుంచి సాలిడ్ గా సోలో గేమ్ ఆడింది నేను. నా దృష్టిలో స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళందరితో ఫ్రెండ్షిప్ చేశాను. సో ఓజీస్ ఉన్నప్పుడు బిగ్ బాస్ చెప్పారు ఈ ఈ సీజన్ 8 అనేది మొత్తం క్లాన్ గేమ్ అనేసి. సో ఓజీస్ రాయల్స్ ఉన్నంత సేపు మా టీం కోసం, లేకపోతే మా క్లాన్ కోసం ఎంత లాయల్ గా, ఎంత ఆనెస్ట్ గా, ఎంత కష్టపడాలో ఓజీస్ కోసం నిలబడాలి. కానీ ఓజీస్ రాయల్స్ ఇద్దరు కలిసిపోయి బీబీ క్లాన్ ఎప్పుడు అయ్యారో మొత్తం మన వాళ్ళే. సో అప్పుడు దాకా నాకు గట్టిగా క్లోజ్ అయిన వాళ్ళు ఓజీస్ లో ఉన్నారు, ఎందుకంటే అప్పుడు దాకా ట్రావెల్ చేశాను. దాని తర్వాత కలిసిపోయినప్పుడు అది ఏ పాయింట్ లో అయిందో తెలియదు కానీ రోహిణి, అవినాష్, తేజ వీళ్ళతో నేను మాట్లాడటం ఇంకొంచెం స్టార్ట్ అయిపోయింది. అండ్ సీజన్ అయ్యే లోపల నాకు అందరికన్నా ఎక్కువ కనెక్ట్ అయింది మా ఓజీస్ గ్యాంగ్ నుంచి నవీన్, అండ్ మా వైల్డ్ కార్డ్స్ రాయల్ క్లాన్ నుంచి రోహిణి, తేజ, అవినాష్. సో నాకు అందరితో మంచి బాండింగ్ ఉంది. ఈ పాయింట్ లో లేకపోతే ఒక పాయింట్ తర్వాత ఓజీస్ అండ్ రాయల్స్ అనేది వెళ్ళిపోయిందండి, మొత్తం బీబీ హౌస్ అంతే. సో ఆ బీబీ హౌస్ లో నాకు వీళ్ళందరూ చాలా కనెక్ట్ అయ్యారు, చాలా ఫేవరెట్. యశ్విని అయితే స్టార్టింగ్ నుంచే ఉంది. సో యశ్మి, నవీన్, రోహిణి, అవినాష్ అండ్ తేజ. విష్ణు ఒకలాగా నాలాగే, ఇన్ ద సెన్స్ మనసుకి ఏది అనిపిస్తే ఇమీడియట్ గా అలానే చెప్పేస్తుంది, ఆలోచించదు. నేను కూడా అలాగే. కానీ అభిప్రాయం అంటే షీఈ్ ఆల్సో నార్మల్ హ్యూమన్ బీయింగ్. ఏది అనిపిస్తే అది చెప్పేస్తుంది. కోపం వచ్చిందంటే గట్టిగా కోపం ఎక్స్ప్రెస్ చేస్తుంది. కానీ ఏ ప్రాబ్లమ్స్ లేకుండా నార్మల్ గా ఉన్నప్పుడు ఆమెలో ఆ చిలిపితనం, ఆ చిన్న పిల్ల, అది బయట ఆ చిన్న పిల్లలాగా ఉండటం. ఆమెకు ప్రేమ చూపించాలంటే నేను చెప్తున్నా, నేను చూసిన దాంట్లో అందరికన్నా ఎక్కువగా ప్రేమ చూపించగలిగేది ఆమె. మిమ్మల్ని ఎక్కడో పెట్టి చూసుకుంటది. అలానే కోపం తెప్పించారనుకోండి అయిపోయింది. సో షీఈ్ అ వెరీ జెన్యున్ పర్సన్ అయితే. ఇట్స్ జస్ట్ అక్కడ సిచ్యువేషన్స్ లో రియాక్ట్ అయ్యేది అంతే. ప్రతి ఒక్కరు వాళ్ళలాగా రియాక్ట్ అవుతారు. బట్ మీరేం ఫీల్ అవుతున్నారో అది ఎక్స్ప్రెస్ చేసుకోవడమే కదా రియల్. కోపం వచ్చినప్పుడు కోపం, ప్రేమ ఉన్నప్పుడు ప్రేమ. మీకేం తెలియాలి దాని గురించి చెప్పండి, నాకన్నా ఎక్కువ మీకే తెలుసు, మొత్తం చూసారు. అదే నేను చూసినట్టు ఫస్ట్ దోశ దాంట్లో నేను ఏం రియాక్ట్ కాలేదు అక్కడ జరిగినట్టు. కానీ ఒక్కొక్కసారి హ్యూమన్ బిహేవియర్ ఎలా ఉంటుందంటే, మీ అందరికీ ఇది ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది. మా మైండ్ లో మేము ఒకటి ఫిక్స్ అయిపోయి ఇలానే జరుగుతుంది, ఎదుటి వాళ్ళు ఇలానే చేస్తున్నారు, వీళ్ళకి మేము నచ్చట్లేదు, ఇలా ఏమైనా అనుకుంటే వాళ్ళు ఏం చేసినా అదేలాగా చూసుకుంటాం. వాళ్ళు మంచిది చేసినా ఎందుకు మంచిది చేస్తున్నారు, వీళ్ళకి నేను ఇష్టం లేదు కదా, ఎందుకు మంచిది చేస్తున్నారు, చెడేమో అని అనుకుంటాం. అది ఆ పాయింట్ లో ఆమెకు అలా అనిపించింది. మేబీ నాకు దోశ ఇవ్వాలని లేదు అని అనిపించింది. సో నేను ఎలా వేసినా ఆమెకు అది కొంచెం తప్పు అనిపించింది. దాని తర్వాత ఆమె రియలైజ్ అయ్యి నార్మల్ అయిపోయాము, సారీ అట్లా చెప్పింది, నో ప్రాబ్లం. సో కానీ నేను చెప్తున్నా, ఈ తేజతో సహా తేజ ఈ తేజతో సహా వీళ్ళందరికీ తెలుసు. నేను కిచెన్ లో ఉంటే కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటానండి, ఎందుకంటే అక్కడ పరిస్థితి, అక్కడ టైమర్ ఉంది, రేషన్ ఇంతే ఉంది, మొత్తం అందరికి చేయాలి. నేను కొంచెం స్ట్రిక్ట్ ఉంటాను అండ్ అక్కడ కూడా స్ట్రిక్ట్ ఉంటాను. వీళ్ళకి ఏం తెలిసిపోయిందంటే అబ్బా ప్రేరణ కిచెన్ లో వస్తే స్ట్రిక్ట్ ఉంటది, ఆడుకోవచ్చు ఈమెతో అనేసి ఆడేస్తున్నారు. బట్ నో వరీస్, లాస్ట్ లో అంత మంచిగా జరిగింది. సో నో కంప్లైంట్స్, ఆల్ హ్యాపీ.